హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నాని ప్రభాకర్. మీరు చూస్తున్నారు టెక్లాజిక్ ఛానల్. ఫ్రెండ్స్, టెక్ న్యూస్ ఎపిసోడ్ 16 అండ్ 18కి అందరికీ స్వాగతం. ఈరోజు టెక్ న్యూస్ ఏంటో చకచకా చూసేద్దాం. సో మొదటి నుంచి చూస్తే మనకి యాపిల్ నుంచి యాపిల్ ఫోల్డబుల్ ఐఫోన్ని తీసుకురాబోతున్న సంగతి మనందరికీ తెలిసిందే. ఆల్రెడీ వీళ్ళు ఎప్పటి నుంచో వర్క్ చేస్తున్నారు. ఇప్పుడు వస్తుంది అప్పుడు వస్తుంది మనం కూడా వెయిట్ చేస్తున్నాం. ఎప్పుడు తీసుకొస్తారో తెలియదు. అయితే ఈ మొబైల్కి సంబంధించిన కొన్ని డీటెయిల్స్ అయితే ఇప్పుడు బయటకు వచ్చినాయి. ఈ మొబైల్లో మనకి డిస్ప్లే సైజు 7.76 ఇంచెస్ డిస్ప్లే సైజ్ అయితే ఉండబోతుందంట. కవర్ సైజ్ వచ్చేసరికి 5.49 ఇంచెస్ కవర్ సైజ్ ఉండబోతున్నట్టుగా పంచ్ హోల్ డిస్ప్లే అయితే ఉండబోతుందంట. యాక్చువల్గా ఇప్పటి వరకు యాపిల్ పంచ్ హోల్ డిస్ప్లే అయితే తీసుకురాలేదు. వీళ్ళు తీసుకొచ్చేది ఆ డైనమిక్ ఐలాండ్ అయితే తీసుకొస్తూ ఉండేవాళ్ళు. అలాగే మనకి ఫేస్ ఐడి అయితే ఉంటుంది. ఇందులో మనకి ఫేస్ ఐడి అయితే స్కిప్ చేయబోతున్నారంట. ఈ ప్లేస్లో మనకి టచ్ ఐడి చూడడానికి ఉంటుందని చెప్పేసి తెలుస్తుంది. ఇంతకుముందు వీళ్ళు SE3 అనుకుంటా లాస్ట్ తీసుకొచ్చిన మొబైల్ ఫోను. సో అందులో మనకి టచ్ ఐడిని అయితే ఇచ్చారు. రీసెంట్గా తీసుకొచ్చిన iPhone 16e వీళ్ళ దగ్గర నుండి వచ్చిన అఫోర్డబుల్ ఫోను. సో అందులో మనకి టచ్ ఐడి తీసేసి ఫేస్ ఐడిని మళ్ళీ యాడ్ చేశారు. సో ఇప్పుడు మళ్ళీ ఫేస్ ఐడిని తీసేసి టచ్ ఐడి యాడ్ చేయబోతున్నట్టుగా కొత్త న్యూస్ అయితే వస్తుంది. ఈ మొబైల్ మరి ఎప్పుడు వస్తుందో ఏంటో చూడాలన్నమాట. మేబీ నెక్స్ట్ ఇయర్ కూడా కష్టమే అనిపిస్తుంది నాకు. ఇక నెక్స్ట్ చూస్తే మనకి ఐటెల్ A95 5G ఈ మొబైల్ అయితే లాంచ్ చేసింది. ఇది ఒక ఎంట్రీ లెవెల్ మొబైల్. ఈ మొబైల్లో మనకి 6.67 ఇంచెస్ HD+ డిస్ప్లే ఉంటుంది. 120 Hz డిస్ప్లే రిఫ్రెష్ రేట్కి సపోర్ట్ చేస్తుంది. మీడియాటెక్ డెమెన్సిటీ 6300 ఈ ప్రాసెసర్ ఉంటుంది అనమాట. రేర్ సైడ్ మెయిన్ కెమెరా 50 మెగాపిక్సెల్ ఉంటే ఫ్రంట్ కెమెరా 8 మెగాపిక్సెల్ ఉంటుంది. 5000 mAh బ్యాటరీ, 10 వాట్ ఛార్జింగ్ సపోర్ట్. 10 వాట్ మరీ దారుణం, ఎప్పుడో విన్నాను ఈ 10 వాట్ ఛార్జింగ్ సపోర్ట్ అనేది. మనకి 4GB 128GB వేరియంట్ 9600 రూపాయలు ప్రైస్ పెట్టారు. 6GB 128GB వేరియంట్ 10,000 రూపాయలు ప్రైస్ అయితే పెట్టారు. అయితే అంత బాగానే ఉంది, కానీ ఫుల్ HD డిస్ప్లే ఇచ్చి ఉంటే బాగుండేది. అందులో ఐటెల్ అనేసరికి మరి ఆ ప్రైస్లో 10,000 పెడితే మనకి అదర్ బ్రాండ్స్ కూడా దొరుకుతున్నాయి. నిన్న కాక మొన్నే మీకు చెప్పాను యాసర్ సూపర్ ZX అని చెప్పి ఒక మొబైల్ లాంచ్ చేసిందని. సేమ్ ఇదే ప్రైస్లో మనకి ఆ మొబైల్ వస్తుంది. ఆ మొబైల్లో 33 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్, అలాగే ఫుల్ HD+ డిస్ప్లే ఉంది. సో జనాలు దానికి వెళ్ళిపోవడం బెస్ట్. 10,000 రూపాయలు సెగ్మెంట్లో మనకి 5G మొబైల్ కావాలి అంటే. ఇక నెక్స్ట్ చూస్తే మనకి CMF ఫోన్ 2 Pro 28వ తారీఖున లాంచ్ చేయబోతున్న సంగతి తెలిసిందే కదా. ఈ మొబైల్తో పాటు మనకి CMF ఫోన్ 2 కూడా వస్తుంది అనుకుంటున్నాం. సో ఆ విషయం పక్కన పెట్టేస్తే ఇప్పుడు కన్ఫర్మ్ అయిందనమాట. మీడియాటెక్ డెమెన్సిటీ 7300 Pro. సో ఈ ప్రాసెసర్ అయితే ఈ మొబైల్లో ఉండబోతుందంట. యాక్చువల్గా లాస్ట్ టైం వీళ్ళు తీసుకొచ్చిన CMF ఫోన్ 1లో కూడా సేమ్ ప్రాసెసర్ వాడారు, 7300 ప్రాసెసర్. దానికే ఇప్పుడు Pro అని పేరు పెట్టి ఈ ప్రాసెసర్ అయితే తెస్తున్నారు. సో నేను అనుకోవడం క్లాకింగ్ స్పీడ్ పెంచుంటారు. వీళ్ళు చెప్పేది ఏంటంటే ప్రీవియస్ జనరేషన్ అంటే 7300తో కంపేర్ చేస్తే ఈ ప్రోలో మనకి 10% CPU పర్ఫార్మెన్స్, 5% GPU ఇంప్రూవ్మెంట్ ఉంటుంది అంటున్నారు. అయినప్పటికీ ప్రాసెసర్ మార్చాల్సింది. 7400 తీసుకొస్తారు అనుకున్నాను నేను. మళ్ళీ అదే 7300 తీసుకొచ్చారు. దాని బదులు 7200 తీసుకొచ్చినా బాగుండేది. సో చూద్దాం, మరి ప్రైజ్ మ్యాటర్ చేస్తుంది. ప్రైజ్ ఎంతలో తీసుకొస్తారో చూడాలి. ఇక నెక్స్ట్ చూస్తే వివో X200 అల్ట్రా అన్బాక్సింగ్ వీడియో అయితే ఇప్పుడు రివీల్ అయింది. మొబైల్ని 21వ తారీఖున లాంచ్ చేయబోతున్నారు. చైనాలో లాంచ్ చేస్తున్నారు. మన ఇండియాకి తెస్తారా లేదని ప్రస్తుతానికి అయితే ఇన్ఫర్మేషన్ లేదు. ఈ మొబైల్ ఒకటే కాదు, వీళ్ళు 21వ తారీఖున దీంతో పాటు X200S, అలాగే ప్యాడ్ 5 Pro, ప్యాడ్ SE, అలాగే వివో వాచ్ 5ను కూడా లాంచ్ చేయబోతున్నారు చైనాలో. అయితే ఇప్పుడు మనకి X200 అల్ట్రాకి సంబంధించిన అన్బాక్సింగ్ వీడియోలో మనకి మొబైల్ సంబంధించిన డిజైన్ అయితే కంప్లీట్ బయటకు అయితే వచ్చింది. ఎలా ఉండబోతుంది ఏమిటి అనేది చూస్తుంటే ఇది కెమెరా ఫోన్ అని చెప్పి అర్థమవుతుంది. అర్థమయ్యేది ఏముందిలేండి, వివో తీసుకొచ్చే ఈ X సిరీస్లో సో మ్యాక్సిమం కెమెరా మీద వీళ్ళు ఎక్కువ ఫోకస్ వేస్తారు. సో ఇది కూడా కెమెరా ఫోనే, కాకపోతే ఆ కెమెరా బంపింగే డిజిటల్ కెమెరాస్ వస్తుంటాయి కదా మార్కెట్లో. సో అలా ఆ కెమెరా బంప్ అయితే పైకి కనిపిస్తుంది లెన్స్ లాగా. ఇలాంటి అంటే క్యారీ చేయడం కొంచెం కష్టంగా ఉంటుంది. సో దీనికి వీళ్ళు అటాచ్మెంట్ లాంటిది ఏమైనా తీసుకొస్తే బెటర్గా ఉంటుంది. రీసెంట్గా షోమీ కూడా తీసుకొచ్చింది అలాగే అటాచ్మెంట్ టైప్. అలాంటివి ఏమైనా చేసుకుంటే బెటరు. ఇక నెక్స్ట్ చూస్తే మనకి శాంసంగ్ గెలాక్సీ బడ్స్ FE2, బడ్స్ FE1కి సక్సెసర్ అనమాట. బడ్స్ FE 1 అంటూ ఏముందిలేండి, బడ్స్ FE శాంసంగ్ నుండి వచ్చిన అఫోర్డబుల్ బడ్స్ అనమాట. తక్కువ ప్రైస్లో బడ్స్ని అయితే వీళ్ళు తీసుకొచ్చారు. 2023లో తీసుకొచ్చారు. దాని సక్సెసర్ కింద ఇప్పుడు వీళ్ళు బడ్స్ FE2ని తీసుకురాబోతున్నారు. దీని పేరు FE2 పేరు కాకుండా బడ్స్ కోర్ పేరు మీద తీసుకొస్తారని చెప్పి న్యూస్ అయితే వస్తుంది. సో ఇంతకుముందు వీళ్ళు తీసుకొచ్చిన FE ప్రైస్ 9,999 రూపాయలు ప్రైస్ పెట్టారు. అదేం తక్కువ ప్రైస్ ఏం కాదు. యాక్చువల్గా అందులో ఇచ్చిన ఫీచర్స్ అవన్నీ చూసుకుంటే మనకి 3,000, 4,000 రూపాయల బడ్స్లో కూడా అటువంటి ఫీచర్సే ఉంటాయి. అలాంటివి తీసుకొచ్చి వాళ్ళు 10,000 ప్రైస్ పెట్టారు. బడ్స్ విషయంలో అయితే బాగా ఫెయిల్ అయ్యారని చెప్పొచ్చు శాంసంగ్. ఇక నెక్స్ట్ చూస్తే మనకి హానర్ 400 అండ్ 400 Pro ఇవి మనకి గ్లోబల్గా లాంచ్ అయిపోతున్నారు. వీటికి సంబంధించిన స్పెసిఫికేషన్స్ అండ్ డిజైన్ అయితే బయటకు వచ్చింది. ఇందులో మనకి స్నాప్డ్రాగన్ 7 Gen 3 ప్రాసెసర్ అయితే ఉండబోతుందంట. రేర్ సైడ్ మెయిన్ కెమెరా 200 మెగాపిక్సెల్ ఉండబోతుంది. సెకండరీ కెమెరా 12 మెగాపిక్సెల్, ఫ్రంట్ కెమెరా 50 మెగాపిక్సెల్ ఉండబోతుంది. 5300 mAh బ్యాటరీ, 66 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో ఈ మొబైల్ రాబోతుంది. ప్రో వేరియంట్కి దీనికి డిఫరెంట్ ఏంటంటే ప్రో వేరియంట్లో మనకి స్నాప్డ్రాగన్ 8 Generation 3 ప్రాసెసర్ ఉండబోతుందట. 50 మెగాపిక్సెల్ టెలిఫోటో సెన్సార్ ఉండబోతుంది. 100 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్, అలాగే IP69 రేటింగ్తో రాబోతుంది. ఇవి మీకు డిఫరెన్స్. యాక్చువల్గా
హానర్ మన ఇండియాలోకి ఇప్పటికి మొబైల్ ఫోన్స్ తీసుకొచ్చి చాలా కాలం అవుతుంది. లాస్ట్ ఇయర్ 200 అనుకుంటా కదా లాంచ్ చేశారు. ఆ తర్వాత నుంచి వీళ్ళు మొబైల్ ఫోన్స్ ఏమి తీసుకురాలేదు. 300 ఆల్రెడీ డిసెంబర్ నెలలో వీళ్ళు చైనాలో లాంచ్ చేశారు. ఆ మొబైల్ కూడా ఇప్పటివరకు తీసుకురాలేదు. ఇప్పుడు చూస్తే 400 కూడా వచ్చేస్తుంది. నేను అనుకోవడం ఈ ఇయర్ వీళ్ళు 300 మన ఇండియాలో లాంచ్ చేసి నెక్స్ట్ ఇయర్ ఈ మొబైల్ని లాంచ్ చేస్తారు. ఇలాంటి పిల్లిపిత్తర పనులు చేసే హానర్ షెడ్కి వెళ్ళిపోతుంది. సో ఇంకా షెడ్కి వెళ్ళిపోద్ది. మరి మాధవ్ సేత్ మార్కెటింగ్ స్ట్రాటజీ ఇది కాదు. సో ఎందుకు అనవసరంగా రియల్మీ వదులుకొని వీళ్ళు ఈ హానర్లోకి వెళ్ళాడో అర్థం కావట్లేదు అనమాట. అనవసరంగా అసలు పడిపోతే లేగలేని బ్రాండ్ అయిపోయింది ఇండియాలో ఇది. దీంట్లోకి వెళ్ళి అనవసరంగా అతను కెరియర్ పాడు చేసుకున్నాడేమో అనిపిస్తుంది నాకు. సో మీకేమనిపిస్తుంది నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇక అలాగే హానర్ జీటీ ప్రో అండ్ జీటీ ట్యాబ్లెట్, సో వీటిని 23వ తారీఖునైతే హానర్ లాంచ్ అయిపోతుంది. వీటిని మన ఇండియాలోకి తీసుకొస్తుందన్న హోప్స్ కూడా పెట్టుకోకపోవడం మంచిది. ఇక నెక్స్ట్ చూస్తే మనకి సామ్సంగ్ గెలాక్సీ M56 ఈ మొబైల్ అయితే ఈ రోజు మన ఇండియాలో లాంచ్ చేసింది. ఏ సిరీస్తో కంపేర్ చేస్తే కొనగలిగే మొబైల్ ఫోన్స్ ఏమైనా ఉన్నాయంటే M సిరీస్, F సిరీస్ అనమాట సామ్సంగ్ నుంచి. ఇందులో మనకి 6.7 ఇంచెస్ ఫుల్ హెచ్డీ ప్లస్ సూపర్ AMOLED డిస్ప్లే ఉంటుంది. కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ ప్లస్తో మనకి ప్రొటెక్షన్ ఉంటుంది అనమాట, గ్లాస్ ప్రొటెక్షన్. LPDDR5X ర్యామ్ వాడారు. UFS 3.1 స్టోరేజ్ టైప్ ఉంటుంది. ప్రాసెసర్ ఎక్సినోస్ 1480 ఈ ప్రాసెసర్ వాడారు. ఇది ఒక అగ్నిపర్వతం అని చెప్పుకోవచ్చు ఈ సమ్మర్లో. ఇక రేర్ సైడ్ మెయిన్ కెమెరా 50 మెగాపిక్సెల్ ఉంటుంది. OIS సపోర్ట్ ఉంది. సెకండ్ కెమెరా 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ సెన్సార్. థర్డ్ కెమెరా 2 మెగాపిక్సెల్ మ్యాక్రో సెన్సార్. ఫ్రంట్ కెమెరా 12 మెగాపిక్సెల్ 5000 mAh బ్యాటరీ, 45 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. ఛార్జర్ విడిగా కొనుక్కోవాలి. దానికి 1500 2000 రూపాయలు పెట్టుకోవాల్సి ఉంటుంది. 6 ఇయర్స్ వరకు మీకు సాఫ్ట్వేర్ అప్డేట్ అయితే ఇస్తామంటున్నారు, సెక్యూరిటీ అప్డేట్స్ అవి. ఇక ప్రైస్ విషయానికి వస్తే మనకి 8GB 128GB వేరియంట్ 27,999 రూపాయలు, దాదాపుగా 28,000 రూపాయలు. 8GB 256GB వేరియంట్ దాదాపుగా 31,000 ప్రైస్ అయితే పెట్టారు. HDFC కార్డు మీద ఇన్స్టెంట్ 3000 రూపీస్ వరకు డిస్కౌంట్ అయితే లభిస్తుంది. అలా చూసినా మీకు బేస్ వేరియంట్ 25,000 రూపాయలకి అయితే వస్తుంది. ఛార్జర్తో కలుపుకొని చూస్తే 27,000 రూపాయలు. అంత ప్రైస్ దీన్ని పెట్టొచ్చు అంటే ఓన్లీ సామ్సంగ్ బ్రాండ్ చూసి పెట్టాలి, కానీ విడిగా అయితే అసలు ఈ మొబైల్ ఆ ప్రైస్కి వర్తే కాదు. ఎందుకంటే ఇప్పుడు మార్కెట్లో చూస్తే దీనికన్నా బాబుల్ లాంటి మొబైల్స్ వచ్చేసినాయి. సో అవే ఒకదానికి ఒకటి పోటీ పడి కొట్టు చేస్తున్నాయి. సో దాని మధ్యలో ఇది దూరిందనమాట. కాకపోతే సామ్సంగ్ కాబట్టి ఖచ్చితంగా వీటి సేల్స్ వీటికి ఉంటాయి. ఇక నెక్స్ట్ చూస్తే మనకి రియల్మీ 14T మన ఇండియా లాంచ్ డేట్ అయితే కన్ఫర్మ్ అయింది. 25వ తారీఖున మన ఇండియాలో ఈ మొబైల్ అయితే లాంచ్ అయిపోతున్నారు. అలాగే ఈ మొబైల్ సంబంధించిన ఆల్మోస్ట్ అన్ని స్పెసిఫికేషన్స్ కూడా రివీల్ చేశారనమాట. ప్రమోషన్ ఇమేజెస్ ఉంటాయి కదా స్టఫ్, సో అందులో అయితే రివీల్ అయిపోయినాయి. ఇందులో రేసర్ మనకి 50 మెగాపిక్సెల్ కెమెరా ఉండబోతుంది. 6000 mAh బ్యాటరీ, 45 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో వస్తుంది అనమాట. అలాగే మొబైల్ మనకి వెయిట్ కూడా తక్కువగా ఉంటుంది, స్లిమ్ గా కూడా ఉండబోతున్నట్టు తెలుస్తుంది. IP69 రేటింగ్ ఉంటుంది. ప్రాసెసర్ ఏంటో తెలియదు. ఇంతకుముందు ఆల్రెడీ వచ్చిన లీక్స్ ప్రకారం MediaTek Dimensity 6300 ఈ ప్రాసెసర్ ఉంటుంది అనుకుంటున్నాము. సో ఈ మొబైల్ అన్బాక్సింగ్ వీడియో అయితే మన ఛానల్లో ఉంటుంది. 25వ తారీఖు మీరు చూడొచ్చు. నేను అనుకోవడం అండర్ 15,000లో ఈ మొబైల్ తీసుకురావచ్చు అనుకుంటున్నా. ఆ ప్రైస్లో తెస్తేనే మార్కెట్ ఉంటుంది. అంతకుమించి ఎక్కువ తీసుకొస్తే మొబైల్ కొనేవాళ్ళు కూడా ఉండరు. ఇక నెక్స్ట్ న్యూస్ వస్తే మనకి Oppo A5 Pro మన ఇండియా లాంచ్ టైంలో అయితే బయటకు వచ్చింది. ఇది A3 Proకి సక్సెసర్ అనమాట. A3 Pro మనకి లాస్ట్ ఇయర్ జూన్ నెలలో అయితే లాంచ్ చేశారు. ఈ మొబైల్ మనకి నెక్స్ట్ మంత్ లాంచ్ చేస్తారన్నట్టుగా న్యూస్ అయితే వస్తుంది. ఇందులో మనకి 6.7 ఇంచెస్ డిస్ప్లే ఉండబోతుందంట. 5800 బ్యాటరీ, 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, IP69 రేటింగ్తో ఈ మొబైల్ అయితే రాబోతుంది. ఆల్రెడీ మొబైల్ వీళ్ళు చైనాలో లాంచ్ చేశారు. సో అక్కడ MediaTek Dimensity 7300 ప్రాసెసర్ వాడారు. సేమ్ ప్రాసెసర్తోనే మరి మన ఇండియాలో తెస్తారో లేదు చూడాలి. అక్కడ ప్రైస్ అయితే మాత్రం బేభత్సంగా పెట్టారు. దాదాపుగా 24,000 రూపాయలు అక్కడ ప్రైస్ పెట్టారు చైనాలోనే. ఇదే ప్రాసెసర్తో వీళ్ళు ఈ మొబైల్ మన ఇండియాలో తెస్తే 30,000 రూపాయలు పెట్టాల్సిందే. సో అప్పుడు ఇది మళ్ళీ షెడ్కి వెళ్ళిపోద్ది. కొనే నాదుడు ఉండవు. ఎక్కువ ఇది ఆఫ్లైన్ టార్గెట్ చేస్తారులేండి. ఒప్పో ఏం చేస్తారంటే ఆఫ్లైన్ టార్గెట్ చేసి కెమెరా వాటిని చూపించి సో మెల్లగా బొట్లో వేసి అమ్మేసుకుంటుంది ఈ మొబైల్స్ని. ఇక ఫైనల్ చూస్తే మోటరోలా మన ఇండియాలోని మార్కెట్ని మెల్లమెల్లగా పెంచుకుంటూ పోతుంది అనమాట. సో ఇదే ఉత్సాహంతో ఇవి మన ఇండియాలో ఫస్ట్ టైం ఒక ల్యాప్టాప్ని అయితే తీసుకొచ్చారు. అలాగే ట్యాబ్లెట్ని కూడా తెచ్చారు. ట్యాబ్లెట్ ఏం కొత్త కాదు, వీళ్ళు ఇంతకుముందు కూడా తీసుకొచ్చారు. కానీ ల్యాప్టాప్ తీసుకురావడం ఇదే ఫస్ట్ టైం అనుకుంటా. ఫస్ట్ టైమే అనుకుంటున్నాము. ఆల్రెడీ టీవీస్ని కూడా వీళ్ళు తీసుకొస్తున్నారు, సౌండ్ బార్లు తీసుకొస్తున్నారు. ఇక ఇక్కడ మనకి మోటో బుక్ 60 అని చెప్పి ల్యాప్టాప్స్ని తీసుకొచ్చారనమాట. ఇందులో మనకి ఇంటెల్ i5 అండ్ i7 కోర్స్తో ఈ ల్యాప్టాప్ అయితే వస్తుంది. 14 ఇంచెస్ మనకి OLED స్క్రీన్ ఉంటుంది, 2.8K రెజల్యూషన్ ఉంటుంది, ఫుల్ హెచ్డీ వెబ్ కెమెరా ఇస్తున్నారు, 60 వాట్ అవర్ బ్యాటరీతో ఈ ల్యాప్టాప్స్ అయితే వస్తాయి. సో ఇంకా వీటి ప్రైస్ చూస్తే బేస్ వేరియంట్ స్టార్టింగే 66,990 రూపాయలు వీటి ప్రైస్ అయితే పెట్టారు. ప్రైస్ అయితే ఎక్కువైంది, ఎందుకంటే ఇదే ప్రైస్లో ఆఫర్స్లో వాటిలో మనకి 70,000 రూపాయలు అలా పెట్టుకుంటే గేమింగ్ ల్యాప్టాప్స్ కూడా వచ్చేస్తున్నాయి. ఎవరైతే ఎక్కువగా గేమ్స్ ఆడతారో అలాగే వీడియో ఎడిటింగ్కి వాటికి కావాలనుకుంటారో సాఫ్ట్వేర్స్ ఎక్కువ వాడేవాళ్ళు వాళ్ళు అటువైపే వెళ్తారు. ఇది మెయిన్లీ చూసుకుంటే ఇందులో డిస్ప్లే మాత్రం
ఎక్సలెంట్ డిస్ప్లే ఇచ్చారని చెప్పి అర్థమవుతుంది. సో చిన్న చిన్న టాస్కింగ్ కార్డులకి ఇది బాగానే ఉంటుంది. ఇక మోటో ప్యాడ్ 60 ప్రో గురించి మాట్లాడుకుంటే ఇది మనకి 12.7 ఇంచెస్ 3K ఎల్సీడీ డిస్ప్లే అయితే ఉంటుంది. మీడియాటెక్ డెమెన్సిటీ 8300 ఈ ప్రాసెసర్ ఉంటుంది. రేర్ సైడ్కి మెయిన్ కెమెరా 13 మెగాపిక్సెల్ ఉంటే ఫ్రంట్ కెమెరా 8 మెగాపిక్సెల్తో వస్తుంది. 10,200 mAh బ్యాటరీ, 45 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో. ఇందులో మనకి JBL స్పీకర్స్ ఉన్నాయి, క్వాడ్ స్పీకర్స్, అలాగే డాల్బీ అట్మాస్ సపోర్ట్ కూడా ఉంది. ఇక ప్రైస్ 8GB 128GB వేరియంట్ 26,999 రూపాయలు, 12GB 256GB వేరియంట్ 28,999 రూపాయలు ప్రైస్ అయితే పెట్టారు. సో ప్రైస్ ఓకే, పర్వాలేదు. మనం ట్యాబ్లెట్ కావాలి ఆ ప్రైస్లో అనుకుంటే సో పర్వాలేదు, ఇది మీకు బాగానే ఉంటుంది. 8300 ప్రాసెసర్ కాబట్టి చక్కగానే మేనేజ్ చేసేస్తుంది అన్ని విషయాలకి. అందులో మనకి డిస్ప్లే సైజ్ కూడా 12.7 ఇంచెస్ అంటే దాదాపుగా 13 ఇంచెస్ డిస్ప్లే సైజ్, కొంచెం పెద్దగా ఉంటుంది. క్యారీ చేసేటప్పుడు కూడా క్యారీ చేయగలమా లేదా అనేది ఆలోచించుకొని తీసుకోవాలి. సో ఇంతే ఫ్రెండ్స్, నాకు ఈరోజు ఇంట్రెస్టింగ్ అనిపించిన టెక్ న్యూస్ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో మీకు నచ్చితే లైక్ చేయగలరు. యూట్యూబ్లో మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోమాకండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.